UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. కార్లు ఏంటి, అన్ని కార్లు ఉన్నాయి ఇంట్లో, మీకు ఇష్టమా, ఎవరికి ఇష్టం అసలు? ఓల్డ్ వింటేజ్ కార్ల దగ్గర నుంచి నాకు కలెక్షన్. వింటేజ్ కార్ ఇష్టం, కానీ మా పెద్ద కొడుకు ఆనందిత్ ఆయన కార్లు అంటే పిచ్చి. ఆయన రేసింగ్ కార్ కావాలని, రేసింగ్ కార్ డ్రైవర్. నువ్వు పెద్దగా ఏమంటే రేసింగ్ కార్ డ్రైవర్. ఎవరైనా ఒప్పుకుంటారా? అసలు పేరెంట్స్ తల్లిదండ్రులు ఒప్పుకోరు. నేను ఒప్పుకోలేదు అండ్ ఆల్ దాట్. అయితే సరే చెప్పినాం, ఎప్పుడైనా అదే. అయితే నువ్వు ఇంజనీరింగ్ చేసినాక చూస్తాము. అయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి వచ్చి ఇప్పుడు చేసినా కదా చేయాలి. అండ్ ఇంకా మేము కొంటాము, కొన్ని చేస్తుండే, గో కార్టింగ్ ఇది అవి చేస్తుండే. కానీ అవకాశాలు మేము పెద్ద ఇవ్వలేదు. అయితే అప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ అన్నారు, ఏంటంటే మీరు ఈయనకి అవకాశం ఇవ్వకుంటే రోడ్ల మీద రేసింగ్ చేస్తాడు, యాక్సిడెంట్లు అవుతాయి. ఆయన చెప్పినట్టే యాక్సిడెంట్ అయింది. ఆయన రోడ్ల మీద స్పీడ్ నడుతుడు. దాని తర్వాత మేము అన్నాం, కరెక్ట్, రేసింగ్ చేస్తే రేస్ ట్రాక్ మీద చేయండి అని అవకాశం ఇవ్వాలి. లేకుంటే ఎక్కడన్నా సిటీ బయట క్రాస్ కంట్రీ ఉంటాయి. ఈ రెండు రేసింగ్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. కొన్నేమో క్రాస్ కంట్రీ ఉంటాయి, అంటే మట్టి మీద గుంతల నుంచి, రాళ్ళ నుంచి, రప్పల నుంచి ఉంటాయి. కొన్నేమో వాగులలో ఉంటాయి, కొన్నేమో రేసింగ్ ట్రాక్. అయితే దీన్ని వి ఎంకరేజ్ హిమ్ అండ్ హీ డిడ్ వెరీ వెరీ వెల్. అంటే రెండు కారణాలు, ఒకటేమో ఆయనకి ఇంట్రెస్ట్ అండ్ ఆయనకు స్కిల్ అది ఉన్నది. ఇంకోటేమో రేసింగ్ అంటే ఏదో మన భయం లేకుండా యాక్సిలరేట్ అవుతుడు, స్పీడ్ పోవుడు కాదు. దాంట్లో చాలా టెక్నాలజీ ఉంటుంది. ఆయన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినందుకు చాలా లాభమైంది. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ 2 మేజర్ రేసెస్ ఇన్ ఎ రో ఫర్ 2 years. ఏది జేకే టైర్స్ అండ్ MRF. దీస్ ఆర్ 2 టాప్ మోస్ట్ ఇవి. అయితే ఆయనకి ఇంట్రెస్ట్, ఇప్పుడు పెద్ద బిజినెస్ చేసినా కూడా ఆయన చిన్న వర్క్ షాప్ అట్లే ఉన్నది. అండ్ ఇప్పుడు కూడా కార్లను రిపేర్ చేస్తాడు. ఎవరన్నా నేను కార్ కొంటున్నా, కార్ అంటే దీంట్లో సోషల్ మీడియా సలహా ఇస్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు కూడా ఓ పాత కారు కొని, అంటే పాత అంటే 30 ఏళ్ళ కింద, 50 ఏళ్ళ కింద కార్లు, 20 ఏళ్ళ కింద కార్లు కొని, అవి ప్రొడక్షన్ లేని కారు కొని దాన్ని మంచి చేసి అమ్ముతాడు, కొన్ని కలెక్షన్ పెట్టుకుంటాడు. సో యాజ్ ఎ ఫాదర్గా మీరైతే రేసింగ్ ఇవన్నీ అంటే ఒప్పుకోలేదు, బట్ వాట్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్స్? వాళ్ళు కూడా ఈవెన్ మై వైఫ్ సంగీత కూడా, సంగీత గారు కూడా షీ ఆఫ్టర్ సద్గురు టోల్డ్ కరెక్ట్ అండ్ షీస్ హ్యాపీ. ఎందుకంటే ఎవరైనా చేయాలని అనుకుంటే సేఫ్గా చేయనియండి. పిల్లలకి ఎన్నో ఉంటాయి, నేను రేసింగ్ చేయాలి, నేను గుట్టలు ఎక్కాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి అని ఉంటాయి. సేఫ్గా చేస్తుడు, కరెక్ట్ విధానంగా చేస్తుడు, ఇల్లీగల్గా ఉండదు. ఇప్పుడు చాలా మంది ఏమవుతుంది, ఎంతోమంది పిల్లలు రోడ్ల మీద యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్, అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది ఫాస్ట్. నాకైంది యాక్సిడెంట్ చెవెల్ నుంచి వస్తుంటే, ఎప్పుడు 2007లో 12 రిబ్స్ ఇరిగినాయి. అప్పుడు మోటార్ సైకిల్ మీద మేము వికారాబాద్ పోయి వస్తుంటే, ఇక్కడ జస్ట్ సిటీ బయట నాకు యాక్సిడెంట్ అయితే. కరెక్ట్ విధానం నేర్చుకోవాలి. అండ్ రేసింగ్ ట్రాక్ మీద, రేసింగ్ ఇస్ ద సేఫెస్ట్. మన హైదరాబాద్ రోడ్ల కంటే సేఫ్. అండ్ థ్రిల్ అక్కడ ఎక్కువ వస్తుంది, ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అయితే అక్కడ థ్రిల్ ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మీకు 3 పిల్లలు, 3 అబ్బాయిలే, ఆనందిత్, విశ్వజిత్ అండ్ విరాజ్. 3 పేర్లు ఎవరు పెట్టారు? ఇద్దరం కలిసి పెట్టినాము, మాట్లాడుకున్నాము ఇద్దరము. ఇంకా అవును, నేను సంగీత గారు, మా మిస్సెస్ కలిసి. కొంచెం అంటే ఆ కాలంలో అది ఫస్ట్ ఏమో ఆనందిత్ పేరేమో శివుని పేరు ఉండాలని, ఎందుకంటే ఆయన శివరాత్రి రోజు పెట్టిండు. సో దట్ వాస్. అమ్మాయి కావాలనిపించిందా? మిస్ అయ్యే ఫీల్ ఉండేది? నాకు ఫీల్ కాలేదు. మా మిస్సెస్ చెప్తుంది, యూ డోంట్ నో వాట్ యు ఆర్ మిస్సింగ్. ఎందుకంటే ఫాదర్ను చూసుకునేది ఓన్లీ బిడ్డలే చూసుకుంటారు, వీళ్ళు పెద్ద అయినాక మర్చిపోతారు. యూ డోంట్ నో వాట్ యు ఆర్ మిస్సింగ్. కానీ ఇప్పుడు గ్రాండ్ డాటర్ ఉన్నది, మన్మరాలు ఉన్నది, చాలా మజా వస్తుంది. ఓకే, బికాస్ దే ఆర్ 4 డాటర్సే కాబట్టి షీ నోస్ వెరీ వెల్. నో, ఈవెన్ అది నాకు కూడా 3 సిస్టర్స్, ఎల్డర్ సిస్టర్స్. ఓకే, అయితే సో ఇప్పుడు ఎలా ఉంది ఫీల్, ఒక తాత కూడా అయిన తర్వాత? మంచిగా ఉన్నది. కానీ నేను అందరు చెప్తారు, నన్ను తాత అని వీళ్ళకండి. ఏమంటారు మరి? ముసవంతి అనిపిస్తారు. ఏమని పిలుస్తారు? గ్రాండ్ పా? కొంటెగా పేరు పెట్టి పిలుస్తారు. ఓ, కొంటె విశ్వేశ్వర్,
విష్ విష్ ఉంటుందా విష్ అని అంటారే. అవును. ఓకే, ఐ ఫీల్ ఐ కెన్ సీ దట్ ఎమోషన్ ఇన్ యూ, అది కనిపిస్తోంది. That's the biggest joy in life, and there's no doubt. The biggest joy in life is children and grandchildren. So చాలా మంది అంటారు మోర్ దెన్ పిల్లల కంటే యూ విల్ ఎంజాయ్ ద గ్రాండ్ చిల్డ్రన్ మోర్. నో, ఐ ఎంజాయ్ మై 3 children a lot and I enjoy the grandchildren also a lot. సో ఆ హ్యాపీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ ఆనందం అనేది దేంట్లో ఉందంటారు? చాలా వరకు పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి కావాల్సినటువంటి ఆస్తి సంపాదించి పెట్టడంలో అని కొంతమంది అంటారు. లేదు, వాళ్ళకి ప్రాపర్గా కావాల్సినటువంటి లైఫ్కి ఏదైతే మోరల్ వాల్యూస్ ఉన్నాయో, ఎథిక్స్ ఉన్నాయో అది నేర్పిస్తే అంటారు. వాట్ డూ యూ థింక్? ఎందుకంటే మీకే ఇప్పటికీ యు ఆర్ ద రిచెస్ట్ ఎంపీ అనేది ఇన్ ద ఇండియా అనేది ఉంది కాబట్టి, వాట్ డూ యూ థింక్ అండ్ వాట్ డూ యూ ఫీల్? ఏమి ఇవ్వాలంటారు నెక్స్ట్ జనరేషన్కి? ఫస్ట్ వాళ్ళకు హ్యాపీనెస్ అనేది కనబడాలి. పైసలతో హ్యాపీనెస్ రా, అసలు కనెక్షనే లేదు. ఎంతోమంది పేదోళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎంతోమంది ధనవంతులు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్న దుఃఖంగా ఉంటారు. ముఖ్యంగా మనిషికి కావాల్సిన ధనం కాదు, సంతోషం, హ్యాపీనెస్. అది మనం గుర్తించాలి. ఇంకోటి, పిల్లలంటే అది న్యాచురలీ వస్తుంది. నాకే కాదు, అందరికి వస్తుంది. పిల్లలు చూడంగానే న్యాచురలీ హ్యాపీ. కొందరికి హ్యాపీనెస్ అంటే వాళ్ళకి బర్త్డే నాడు గిఫ్ట్ ఇవ్వాలి, బర్త్డే నాడు ఇచ్చేయాలి, వాళ్ళకి సంతోషం, అది కూడా హ్యాపీనెస్సే. కానీ ఇది న్యాచురల్, ఏ కారణం లేని హ్యాపీనెస్. పిల్లలను చూడండి, ఏదో కారణానికి హ్యాపీనెస్ ఉంటే అది నిజంగా వితౌట్ ఎనీ కండిషన్స్, వితౌట్ ఎనీ కారణాలు ఓ హ్యాపీనెస్ అంటే ఓన్లీ పిల్లలతో వస్తుంది. అండ్ అది ఆ చైల్డ్హుడ్ ఎంత కాలం మనం తీసుకోపోతే, నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నాకు పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలని చాలా ఉంటుంది. వాళ్ళ గుణాలు నాకు వింటే ఇప్పుడు ఎంతో మంచి మనిషిని అవుతుంటుంది, ఇంకా మంచి మనిషిని అవుతుంటుంది. అవును, ఆ గుణాలు ఆ పిల్లలకు, చిన్న పిల్లలకు ఉన్న గుణాలు మన పెద్దోళ్ళకి వస్తాయి చాలా మంచిగా. పెద్దోళ్ళు నేర్పిస్తారు కానీ మనం వాళ్ళ దగ్గర నేర్చుకునేది ఎన్నో ఉన్నాయి. సో మీరేమో రిచెస్ట్ ఎంపీ అనే పేరు ఉంది. సో విదేశాల్లో చదువుకొని వచ్చిండ్రు, విదేశాలను ఉద్యోగం చేసిండ్రు, అతిపెద్ద పారిశ్రామికవేత్త. ఇవన్నీ అయినప్పటికీ తెలంగాణ స్లాంగ్, మనకంటూ పల్లెటూళ్ళలో మాట్లాడుకునేటువంటి ఆ భాష ఇప్పటికీ కూడా మీరు అదే కంటిన్యూ అవుతుంది. ఎందుకట్లా? ఇన్ని విదేశాలు తిరిగి వచ్చిన తర్వాత చాలా వరకు మారిపోతుంది. అసలు తెలుగులే మర్చిపోయేటువంటి పర్సన్స్ని మనం చూసిన తర్వాత అది ఇంకా ఎలా ఉంది? కొంతమంది కారణాలు ఉంటాయి, వాళ్ళ తెలుగు మారుతుంది. ఎన్నో కారణాలు. ఉదాహరణగా నేను తెలుగు లిటరేచర్ చదువుతున్నాను అనుకోండి, ఒక అకాడమిక్ తెలుగు వేరే ఉంటుంది. నేను సినిమాలలో ఉంటే ఆ తెలుగు వేరే ఉంటుంది. నేను రాజకీయాలలో ఉంటే ఆ తెలుగు వేరే ఉంటుంది. నేను సాధారణ ప్రజలతో ఉంటే అది తెలుగు వేరే ఉంటుంది. ప్రజల మధ్య ఉన్నారు కాబట్టి నేను ప్రజల మధ్యలో ఇప్పుడున్నాను, చిన్నగా ఉన్నప్పుడు ఉంటుంది. మధ్యలో లేకుంటుంది, మధ్యలో అమెరికాలోనో యూరోప్లోనో ఎక్కడెక్కడనో ఉంటుంది, పెద్ద పెద్ద కంపెనీలు పనిచేస్తుంటుంది. నాకు సగం, నేను 20 ఏళ్ళు బయట ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది 5 ఏళ్ళు ఇంజనీరింగ్, అప్పటి సంది 20-25 ఏళ్ళు బయట ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ ఉన్న భాషల గురించి, నాకు భాష మారుతున్నది. అంత అయిపోయాక నేను విదేశాల నుంచి వాపసు వచ్చినాక నాకు ఏ తెలుగు తెలుసు? నా చిన్న ఉన్నప్పుడు తెలుగు తెలుసు. ఆ చిన్న ఉన్నప్పుడు తెలుగునే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. వేరే వాళ్ళేమో కొంచెం డైవర్ట్ అయ్యారు, కొంచెం ఇంత రాజకీయ తెలుగులు, ఇంకా కొంత సినిమా తెలుగు, కొంచెం అకాడమిక్ తెలుగు, ఇదంతా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, రాజకీయాలల్లో వెనకటి ఎట్లుండంటే, ఒక రాజకీయ నాయకుడు సర్పంచ్ ఉండని, లేకుంటే ఎమ్మెల్యే ఉండని, ఎవరున్నా కూడా ఆయన ప్రజలకంటే కొంచెం పెద్ద అని చూపెట్టుకోవాలి. బట్టలు మంచిగా తెల్లగా ఉంటాయి, కద్దరేసుకోవాలి, జేబులో పెన్ను ఉండాలి. ఎందుకంటే ఈయన చదివినోడు, వెనకట చదివినోడు, ఈయన పెన్ను ఉండాలి. సో వాళ్ళ స్టేచర్ సాధారణ ప్రజల కంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. తప్పు కాదు, అది మంచిదే. అయితే అందరు ప్రజలు ఆయన దిక్కు చూడాలి. అరే ఇన్నే మంచి అయినా, ఈయనే చదువుకున్నైనా, ఈయనే ఒక శుభ్రంగా బట్టలు వేసుకొని, పెద్దరికం అంటే ఇట్లా ఉండాలి, అట్లా ఉండేది అన్నమాట. అయితే దాంతో భాష కూడా మారింది. భాష కూడా, నేను సాధారణ ప్రజల భాష మాట్లాడతారు, మంచి తెలుగు మాట్లాడతారు. అండ్ దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ పోతున్నా వస్తున్నది. నేను అమెరికా నుంచి వచ్చినాక నేను కొన్ని స్పీచెస్ ఏంటుంటుంది, ఉపన్యాసాలు ఏంటుంటుంది. చంద్రబాబు నాయుడు గారిది అప్పుడు ఉపన్యాసం ఏమైనా, మేము ఇది కొత్తగా
తనే మొదలుపెట్టిండు. ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు తెలుగులా, టీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, టీడీపీ ఉండని, అందరు అదే భాష. నేను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు విన్నాను, మేము అక్కడ పోవడము జరిగింది, మేము అక్కడ చర్చించడం జరిగింది. అది ఇంతకుముందు ఎవరు వాడకుండే, ఎందుకంటే అది ఇంకా గౌరవ తెలుగు తీరుగా అనిపించేది, ఇంకా రెస్పెక్ట్ఫుల్ తెలుగు అనిపించేది. అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే, నేను అప్పుడే అమెరికా నుంచి చాలా గమ్మత్ అనిపించేది. ఏంది, మై గోయింగ్ దేర్ హ్యాస్ హ్యాపెండ్ అంటే నేను అక్కడ పోయినా కాదు, నేను అక్కడ పోవడము జరిగింది. రెండు క్రియలు ఉంటాయి, రెండు క్రియలు, ఒక్క క్రియ వాడేవాళ్ళు రెండు క్రియలు వాడిండు. అయితే ఇది ఇంకా పెద్ద గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడతారు, మేము కూడా అట్లా మాట్లాడాను. ఇప్పుడు అందరూ మా బీజేపీలు కూడా అట్లే మాట్లాడుతారు, మా కాంగ్రెస్ కూడా. సో అప్పుడు తను ఓ భాషలనే మార్పు తెచ్చిండు. అండ్ నేనేమో అక్కడ పోయినా, అక్కడ వచ్చినా, ఆయన వచ్చిండు, ఆయన రావటం జరిగింది అని చేసాం. అది పాత తెలుగు అలవాట. కేసీఆర్ పాపులర్ ఎందుకంటే ఆయన కూడా, ఆయనకి అన్ని తెలుగులు తెలుసు, రాజకీయ తెలుగు తెలుసు, ఈ తెలుగు తెలుసు, ఈ తెలుగు తెలుసు, ఈ తెలుగు, కానీ వాడేది ఈ తెలుగు. ఈ తెలుగుని ఇంకా కిందికి పోయి బూతులు కూడా మొదలుపెట్టిండు, అయితే ఇంకా పాపులర్ అయ్యిండు. కానీ అది తప్పు, బూతులు వాడని అవసరం లేదు. అండ్ యాక్చువల్లీ ఓ పీరియడ్ ఉండే తెలంగాణ రాజకీయ హిస్టరీలో, ఎంత బూతులు మాట్లాడితే అన్ని సప్పట్లు, అన్ని సీటీలు కొట్టు. ఇప్పుడు తగ్గింది, అది చాలా మంచిది.